నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం అండి. ఇద్దరు స్నేహితులు ఉంటారండి. ఇద్దరు స్నేహితులు ఒకటే ఆఫీస్లో పనిచేస్తుంటారు, ఒకటే అపార్ట్మెంట్లో ఉంటారనమాట. అయితే అపార్ట్మెంట్లో ఒక స్నేహితులు ఏమో 4th ఫ్లోర్లో ఉంటారు, ఒకరు 14th ఫ్లోర్లో ఉంటారు. ఒకరోజు ఉదయాన్న 4th ఫ్లోర్లో ఉన్న ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాల్కనీ కాఫీ తాగుతుంటే ఒక పిల్లడు చక్కగా సైకిల్ తొక్కుంటూ ఉంటాడు అనమాట. సడన్లీ వాడు టర్నింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక అతను బండి మీద వచ్చి ఆ పిల్లని గుద్దేస్తాడు. ఆ పిల్లడు కింద పడి దెబ్బలు తగులుతాయి. అందరూ అక్కడ ఉన్న జనాలందరూ వచ్చి ఆ బండి అతన్ని తిడతారు. సో ఆఫీస్కి వెళ్ళంగానే స్నేహితులు ఏంటంటే ఇంకొక స్నేహితుడితో అరే ఇలా జరిగింది చూడు, ఏం జరిగిందో ఇలా మన అపార్ట్మెంట్ దగ్గర ఈరోజు అని చెప్తామని. అప్పుడు ఆ 14th ఫ్లోర్లో ఉన్న స్నేహితుడు, అవునా నీకు అలా కనిపించిందా, నేను కూడా 14th ఫ్లోర్లో ఉన్నాను, నీకు కనిపించింది ఏంటి అంటే ఆ పిల్లోడు టర్నింగ్లో వస్తుంటే ఒక పెద్ద లారీ వాడు వచ్చి ఆ పిల్లని గుద్దేపోయాడు. వాడిని కాపాడడానికి బండి అతను ఫాస్ట్గా వెళ్ళి బండితో గుద్దేయడం వల్ల వాడు అక్కడే టర్నింగ్లో క్రాస్ అవ్వకుండా పడిపోయాడు, లేకపోతే ఆ పెద్ద లారీ గుద్దేసేది తెలుసా అని చెప్తాను అనమాట. అప్పుడు అతను చాలా షాక్ తింటాడు. అరే చూడు, నా కంటికి కనిపించేదే నిజం అనుకున్నాను నేను అని. చాలాసార్లు ఏంటంటే మనం కూడా మనకి జరిగింది మనకి ఉన్న పరిజ్ఞతతో మనకు ఉన్న పరిణితిలోనే దాన్ని అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది అని చాలాసార్లు ఆ సిచ్యువేషన్ జడ్జ్ చేస్తూ ఉంటాం. కానీ ఇది ఏదో మన మంచికే జరిగింది అనేది మనము తర్వాత ఆ సిచ్యువేషన్ అయిపోయాక తెలుసుకుంటాం అండి.